ఆ మాటకి చేతలకి పొంతం లేని పిచ్చోళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి. యాక్చువల్గా గూగుల్ మేమే తీసుకొచ్చాము అని ఒకసారి అంటారు గూగుల్ వల్ల వైజాగ్లో వాటర్ లేకుండా అయిపోతుంది, స్థలాలు లేకుండా అయిపోతాయి, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళే వాడేస్తారు కాబట్టి గూగుల్ రాకూడదు అంటారు. ఇంకోసారి గూగుల్ మేమే తెచ్చాము అంటారు. అంటే మాటలకి చేతలకి పొంతం లేనటువంటి వాళ్ళని మనం బయట అయితే పిచ్చోళ్ళు అంటాం. అలా ఏంటంటే ఒక్కొక్క మాటకు ఒకరికి పొంతం ఉండదు. ఆ అధినాయకుడి మాట అసలు ఎవరికి అర్థం కూడా కాదు. స్క్రిప్ట్ ఉంటేనే చదవగలడు ఆయన. కాబట్టి అట్లాంటి మాటలు ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ అవి ప్రజల్ని ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా అలా ఎవరు లేరు. అందరూ చాలా తెలివితేటలతో గత 5 సంవత్సరాలు తప్పు చేశామే అనే బాధతో 164 సీట్లు ఇచ్చి 4వసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. అంటే అది నిజంగా మనందరం కూడాను ఈరోజు యువతంతా కూడా ఎంత సంతోషంగా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడుల వరద వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగాలు కూడా రెడీ అవుతున్నాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.